మరి ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మరి సలహాలు ప్రోగ్రాంలు ఎన్నో చెప్పుకున్నాం, ఎన్నో సలహాలు, ఇతరులు ఇచ్చిన సలహాలు. కొన్ని మీకు నవ్వు పుట్టించచ్చు, కొన్ని ఉపయోగపడితే తీసుకోండి, ఉపయోగపడకపోతే లైట్గా తీసుకొని వదిలేయండి, నవ్వుకొని వదిలేయండి. ఇది ఎడాపెడా ఈ మధ్య సలహాలు ఇచ్చేవాళ్ళు ఇంకా ఎక్కువ అవుతున్నారు. సలహాలు ఇద్దరిన కూడా వినకుండా సలహాలు ఇస్తున్నారు అదే పనిగా. మొన్న ఒక అతను సలహా ఇచ్చి మరి పిడిలు మంది చంప మీద చెల్లుమని అనిపించుకున్నట్టుగా మరి అతను వాద చేయడం జరిగింది. ఇది చిన్న పుస్తకం ఒక అతను ఆఫీస్లో ఒక అతను తెచ్చుకున్నాడు, పాకెట్ బుక్. బాగుంది, చూడముచ్చటగా ఉంది, ఒక బుక్ తేవయ్యా అని నేను కోరడం జరిగింది. మరి అతను పుస్తకం తేవడానికి జాప్యం చేస్తున్నాడు, మర్చిపోయినట్టు. అది మరి అతను ఉద్యోగంలో పెట్టింది నేను, నియమించింది నేను. మరి అతను ఈలోపు ఒక అతను అల్పస్థాయి ఉద్యోగి మరి ఒక అతను దూరి, ఏమంటే ఊరంతా తిరుగుతారు, మీరే పుస్తకం తెచ్చుకోవచ్చు కానీ నాకు తిరిగి సలహా ఇవ్వడం జరిగింది. సరే, నేను అతన్ని కూరకి ఒక అతన్ని ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన చేత కూర తెప్పించుకుంటావు, మరి ఇంకొక అతను ఆఫీస్లో పనిచేసే ఒక అతను క్లర్క్ చేత మరి టిఫిన్ తెప్పించుకుంటావు, ఎస్పీ టీ తీసేయడానికి ఇంకో కుర్రోడి చేత బాగా టీ తెప్పించుకుంటావు, మరి పెన్నులు తీసుకురా అని చెప్పి పెన్నులు లేవని అడుక్కుంటావు, మళ్ళీ రోజుకి 20 రూపాయలు ఛార్జీలకు అడుగుతాడు. మరి అతను 15,000 శాలరీ ఇస్తున్నారు కంపెనీ తరఫున, మరి రోజుకి 500 పడింది. ఇది కాక మరి అతనికి టిఫిన్ మధ్యాహ్నం కూర తెమ్మని ఇన్ఛార్జ్ చేత తెప్పించుకుంటాడు, టిఫిన్ తెప్పించుకుంటాడు. ఒక్కోసారి టిఫిన్ లేకపోతే ఇక్కడ టీ తాగుతాడు, టీ తెప్పించుకుంటాడు, ఎస్పీ టీ తీసుకురామని. కుర్రోడు ఒక అతను టీ బాగా కాస్తాడని చెప్పి ఎస్పీ టీ తీసాడని చెప్పేసి హుకుం జారీ చేస్తూ ఉంటాడు. అతను అల్పస్థాయి ఉద్యోగం ఏంటి మరి ఇన్ని సలహాలు? ఓ పెన్నులు లేవు, 2 రూపాయల పెన్నులు ఒక 5 తెచ్చుకోక, రాత కోతలు కూడా ఏం లేవు పెద్దగా. ఏదో అటెండెన్స్ వేసుకోవడం, చిన్న చిన్న లెక్కలు, మరి తీసుకున్న డబ్బులకి వాడకాలకి చిన్న చిన్నవి రాసుకోవడం తప్పితే మరి తన ఖర్చు, తన ఆఫీస్ ఖర్చు కానీ ఆఫీస్ ఖర్చు అనుకోండి, ఆఫ్కోర్సు ఒక 10 రూపాయలు వెచ్చించలేని పెద్ద ఆయన రోజు 20 రూపాయలు ఛార్జీలు కడుక్కుంటూ ఉంటాడు. మరి నిన్ను ఆత్మవిమర్శ చేసుకో, నువ్వు సలహా ఇచ్చే ముందు నిన్ను ఆత్మవిమర్శ చేసుకో అని చెప్పడం జరిగింది. పిడేలు మంచి చంప మీద తగిలినట్టుగా అతనికి అనిపించింది. మరి చూడండి, సలహాలు కూడా మనం పాత్రత అపాత్రత తెలిగి స్థాయికి తెలుసుకొని మరి సలహాలు ఇవ్వాలి అని చెప్పేసి అతనికి చెప్పడం జరిగింది. అతను అవాక్కయ్యాడు ఒక్కసారిగా. సలహాలు కూడా అందుకని ఇచ్చేటప్పుడు మనం ఆచితూచి మనం చేయాలి. మొన్న ఒక అతను పెళ్ళికి వెనకబడితే కట్టి తోడు అంటున్నాడు. మరి కుక్కలు ఉంటాయి, కుక్కలకి ఏ తోడు ఉండదు. మరి దానికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండవు, తల్లిదండ్రులు తోడు ఉండరు, ఎవరు తోడు ఉండరు. వాళ్ళు వాటి అడిగి బతుకుతాయి మరి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. కుక్కలకి మరి ఏదో తోడు, ఆ తోడు, ఈ తోడు, ఏ తోడు లేకపోతే ఆ దేవుడే దిక్కు, తోడు మేడ అని చెప్పేసి. పుట్టుకుతో తోడు ఎంట పెట్టుకొని రారు కదా. మరి వీడి సలహా ఇచ్చాడు కదా తోడు ఏర్పడిపోదు. ఎవరి రాతలు ఆడి, ఎవరి కర్మలు వాళ్ళకి అతనికి చెప్పడం జరిగింది. తర్వాత మరి పెళ్ళిళ్ళు, భోజనాల విషయంలో కూడా ఎడాపెడా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. మనం భోజనం చేస్తున్నాం అంటే రోజు గుడ్డు తింటున్నాం, గుడ్డు తినమాకండి. గవర్నమెంట్ గుడ్డు తినమని, గుండెకు మంచిదని గవర్నమెంట్ మరి ప్రభుత్వం మరి ప్రచారం చేస్తుంది. ఆరోగ్యానికి మంచిది పౌష్టికాహారం, కోడిగుడ్డు తినమని. అలాగే ప్రభుత్వ పాఠశాలలో అట్లా కూడా వారానికి 1 సారి అంగన్వాడీ కేంద్రాల్లో మరి గుడ్డు అనేది ఒక పౌష్టికాహారం అని చెప్పేసి సప్లై చేస్తుంది. బద్మాష్ గారి కోడిగుడ్డు రోజు తినమాకు, గుడ్డు గ్యాస్ పెరుగుద్ది, అదే ఇదని చెప్పేసి ఒక అతను సలహా ఇవ్వడం జరిగింది. లేకపోతే దాంట్లో ఇది తినమాకు, ఒక అతను కాళ్ళు షార్వా పెట్టుకో, రాత్రికి పొద్దున్నే పెరుగులా తొడిగిపోద్దని చెప్పేసి సలహా ఇచ్చాడు. మరి ఈ తినే విషయాల్లో కూడా ఎక్కువ విపరీతంగా సలహాలు ఇచ్చాడు. రాత్రి నిద్ర చేసిన చేప మంచిది, రాత్రి వండుకొని పొద్దున్న తింటే రుచి. రాత్రి నిద్ర చేస్తే మంచిది చేప, రాత్రి వండుకొని పొద్దున్నకి రుచి బాగా పెరుగుద్ది అని చెప్పేసి కూడా సలహా ఇచ్చేవాళ్ళు ఉంటారు. దాంట్లోకి నెయ్యి పోసుకో, దీంట్లోకి అది చేసుకో, ఇది చేసుకో అని చెప్పేసి ఎడాపెడా సందు దొరికితే సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వెనకబడ్డారంటే చాలామంది వాళ్ళు వెనకబడ్డారని కాదు, మీకంటే వెనకబడ్డారు, వెనక నుండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారని గ్రహించండి. వాళ్ళు వెనకబడ్డారని కాదు, మిమ్మల్ని వాళ్ళు వెనక నుండి ముందుకు నడిపిస్తున్నారని గ్రహించండి. దయచేసి సలహా ఇచ్చే విషయంలో మీరు ఆలోచించండి. ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఆర్థికంగా సలహాలు ఇస్తూ ఉంటారు కొంతమంది. ఆ వ్యాపారాలు చేయి, ఈ వ్యాపారాలు చేయి. వ్యాపారం చేయాలంటే 1,00,000 రూపాయలు, 2 లక్షలు,
మరి వాళ్ళనే సలహా ఇచ్చారు కదా అని అడిగి బాధి రేపు వ్యాపారంలో నష్టపోయారనుకో నువ్వే ఇచ్చావు కదా సలహా అని చెప్పేసి ఆ అప్పు ఇవ్వకుండా ఎగనామం పెట్టే అవకాశం ఉంది. మీరు అది గ్రహించండి. సలహాలు కూడా ఎడాపెడా మరి పాత్రత అపాత్రత ఔచిత్యం తెలుసుకొని మరి మీరు సలహాలు ఇస్తే మంచిది. సలహాలు కూడా చాలామంది ఇస్తున్నారు నోటి దోలకి. ఆ వయసు వివాహ విషయాల్లో కూడా గణాపాటిలాగా మరి సలహా ఇస్తూ ఉంటారు కొంతమంది. ఆ వద్దు, ఆ వయసుకి సెట్ అవ్వద్దు, 15 సంవత్సరాలు వయసు ఉన్న డిఫరెన్స్ ఉన్నా చేసుకోవచ్చు, నువ్వు బిడ్డలా చూస్తారని చెప్పి డాక్టర్ గారు సైకాలజిస్టు చెప్తున్నారు. ఇద్దరికి ఒకే ఏజ్, ఈక్వల్ ఏజ్ ఉంటే మరి ఇగో ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోయే ప్రమాదం ఉంది. మరి పెళ్ళిళ్ళు కూడా నిలబట్ల పెళ్ళిళ్ళు చేసుకోమని సలహా ఇచ్చినారు. రేపు నువ్వు వాడి జీవితం నాశనం అయితే నువ్వేగా పెళ్ళి చేసుకోమని సలహా ఇచ్చావు. నీ వల్ల నా జీవితం నాశనం అయిందని చెప్పేసి మరి వాళ్ళని ఏలెత్తి చూపించే అవకాశం, దెప్పిపడిచే అవకాశం ఉంది. కాబట్టి మీరు గ్రహించండి సలహాలు కూడా. పెళ్ళిళ్ళు చేసుకున్నంత మాత్రం లైఫ్ అయిపోద్ది. పెళ్లి తర్వాత కూడా చాలా రకరకాల విచిత్రాలు మీరు చూస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నామని మరి మన టీవీ సౌండ్ తగ్గించమంటే సుత్తి పెట్టి కొట్టింది. అలాగే మరి బోటి కూర నిలవబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నాడు ఒక ఆయన హైదరాబాద్లో. మరి అతను చనిపోయాడు. మరి కూర అనేది ఫ్రిడ్జ్లో నిలవబెట్టి తినకూడదు. డాక్టర్లు వాళ్ళు చెప్తున్నారు ఎప్పటికప్పుడు వండుకొని తినండి, అంతేగాని తాజాగా ఫ్రెష్గా ఉండి చూసుకొని. ఈ మాంసం కూడా తినేటప్పుడు మరి ఆ మేకవని పొట్టేలవని ఆ సింబల్ ఉంటుంది, గవర్నమెంట్ సింబల్ ముద్ర, అది ఆరోగ్యంగా ఉందో లేదో చూసి మరి ఆ సింబల్ వేసుద్ది. అలాంటి మరి ఆహారమే తీసుకొని ఆరోగ్య కేంద్రం వాళ్ళు సూచించిన ఆ మాంసం వాటిని భుజించినట్టు. కానీ బయట ఎక్కడ పడితే అక్కడ కోసారు కదా, చవకగా వస్తుంది కదా అని మరి చనిపోయిన కోళ్ళు కూడా మరి కొంతమంది మరి వండేస్తున్నారు. బయటకు వచ్చామంటే ఎడాపెడా వండేస్తున్నారు, నిలబెట్టి కూడా అమ్ముతున్నారు. మరి ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు రైడింగ్కి వచ్చినప్పుడు దొరికిపోతున్నారు. అవి కలిపేసి వండేస్తున్నారు. చూసుకోండి, బయట ఆహారం తినేటప్పుడు మీరు జాగ్రత్తగా తీసుకోండి, పాటించండి. ఫ్రిడ్జ్ ఉంది కదా అని దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే మీరు వాడండి, అంతేగాని రాత్రిది నిలవబెట్టి తిన్నారంటే అది ఫుడ్ పాయిజన్ అయ్యి మరి ప్రాణాలకే ప్రమాదం ఉంది. ఎప్పటికప్పుడు తాజాగా ఫ్రెష్గా తీసుకోండి. ఆహారం కూడా మరి మాంసాహారం కూడా దాదాపు తగ్గించండి. ప్రీత దూరంలో ఎక్కడ పడితే అక్కడ తినేస్తున్నారు, తాగేస్తున్నారు. ఈ సలహాలు కూడా విపరీతంగా ఎడాపెడా సందు దొరికితే సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. గజిబిజి ఎక్కువ అందరు సలహాలు విని గజిబిజి గందరగోళంలో పడిపోమాకండి. మరి మొన్న టిఫిన్ చేస్తూ కొద్దిగా చేదుగా ఉందా చట్నీ అని అంటే 2 చట్నీలు కలిపి, టమాటా చట్నీ, శనగ చట్నీ 2 కలిపి తినమాకని అతను సలహా ఇవ్వడం జరిగింది. మరి అది మరి చూడండి, సలహాలు ఇచ్చే విషయంలో కూడా ఒక్కోసారి ఎలా ఉంటాయంటే హాస్యాస్పదంగా ఉంటాయి. మీరు అది మామూలు టీ అమ్ముకునేవాడిని సమోసా అమ్ముకుంటారు, ఈ టీ చల్లారిపోద్ది. టీ అమ్ముకునేవాడిని సమోసాలు కూడా పెట్టుకోవాలి, సమోసాలు తినేలోపు ఆ టీ చల్లారిపోద్ది. మరి అది అనాలోచిత సలహాలు, అనుభవరహితమైన సలహాలు, అనుభవం లేకపోయినా కూడా దూరిపోయి కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు. మరి పెద్ద పెద్ద ప్రాజెక్టులు విషయంలో కూడా కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు. మరి తర్వాత గవర్నమెంట్కి కూడా, ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మరి 9 నవరత్నాలు గవర్నమెంట్ రావడానికి 9 నవరత్నాలు అని చెప్పేసి పథకం అని చెప్పేసి కొంతమంది గవర్నమెంట్ ఫామ్ అవడానికి కూడా సలహాలు ఇచ్చి, మన హైదరాబాద్ నుంచి ఒక అతను పెద్ద ఆయన వచ్చాడు నా ఇంటికి. నేను మందు తాగనని తెలిసి నా ఇంటికి వచ్చాడు. మళ్ళీ అతని మందులు ఎక్కడ వాటా కొడతారని మరి అతన్ని తీసుకెళ్ళాము. ఇక్కడ ఏదో ఒక అతను పార్టీ పెట్టాడని చెప్పేసి అతను పార్టీ గెలవడానికి, స్థానాలు రావడానికి అతని సలహా, నా ఈ 11 రత్నాలు ఉన్నాయి, ఆ 11 రత్నాలు నాకు ₹1,00,00,000 తీసుకొని నాకు 11 రత్నాలు మీరు పాటిస్తే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, మొత్తం వాళ్ళ అభ్యర్థిని కూడా నేనే నిర్ణయిస్తాను, మీ స్థానాలు మీ గెలుపుకి నేను కారణం అవుతాను, వెనకాతను నడిపిస్తానని చెప్పేసి అతను రావడం జరిగింది. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కూడా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మరి దాన్ని తెలివి ఎవరు సొత్తు వాడు క్యాచ్ చేసుకొని గవర్నమెంట్ని ఫామ్ చేస్తా, అభ్యర్థులను కేటాయిస్తా అని చెప్పేసి మరి కింగ్ మేకర్ లాగా వాడు వచ్చి సలహా ఇవ్వడం జరిగింది. మరి సరే అతను ఎన్నాడు ఏదో 15,000 జీతం వేస్తా, ముద్ద పడేస్తాను 3 పూట్ల ఉండు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. తర్వాత చూద్దాం కొద్దిగా అన్నట్టుగా అంటే ఇక అతను 15,000-20,000 ఇస్తాం నెలకి మంత్రి అంటే ఇక అతను వెళ్ళిపోవడం జరిగింది. మరి అలా ఇంత ముందే ఉన్న ఎవరికైనా ఇచ్చి సలహాలు సంపాదించాడు మనకు తెలియదు. మరి మరి మనల్ని కలిసి అతను హైదరాబాద్ మిత్రుడు ఒక అతను. ఈ యూట్యూబ్ ఛానల్ కొంతమంది పేర్లు చెప్పకూడదు, బాగుండదు. అది అందుకనే మిత్రులారా అర్థం చేసుకోండి. అవన్నీ వేలెత్తి చూపడం, ఎవరి బ్రతుకులు వాళ్ళు, ఎవరి కర్మలు వాళ్ళకి. వీటి సలహాలు ఇచ్చారు కదా అని వాళ్ళ కర్మ మారిపోదు. పెళ్లి చేసుకోమని సలహా ఇస్తారు, నోటి తేటకే అది. వాడికి తెలియదు ఆ పెళ్లి చేసుకోవాలని, పిల్లలు కనాలని. సభ్య సమాజంలోనేగా ఉన్నారు. పెళ్ళిళ్ళు ఎలాగున్నాయి, పెళ్ళిళ్ళు నిలబడుతున్నాయా, ప్రేమ పెళ్ళిళ్ళు ఏం జరుగుతున్నాయో చూస్తున్నారు. కలకాలం నిలవట్లేదు పెళ్ళి అనేది, కాలం మారుతూ ఉంది.
రోజులు మారుతున్నాయి, మనుషులు ప్రవర్తనలు వాళ్ళు వీళ్ళు మారుతున్నారు. ప్రేమలు, పెళ్ళిళ్ళు, సహజీవనాలు, రకరకాల స్నేహాలు, తిరుగుళ్ళు, మరి కాలం రకరకాల సలహాలు, మరి పెళ్లి చేసుకోమని సలహా ఇస్తూ ఉంటారు. వాడికి సలహా ఇచ్చాడే కదా అని వీడి పెళ్ళి మారిపోదు. ఒక్కొక్కరికి ఏ వయసులో ఎవరికి ఎప్పుడు మ్యారేజ్ అవుద్దో ఆ భగవంతుడి నిర్ణయం. అది గమనించండి మిత్రులారా. సలహాలు కూడా అవసరమైతే సహాయం చేయండి. సలహాలు పొద్దున్న లేస్తే బయటకు వస్తే కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది సలహాలు ఇస్తూ ఉంటారు. ఏ కిల్లి కొట్టికాడ నిలబడినా, టీ కొట్టికాడ నిలబడినా సలహా ఎడాపెడా ఉచిత సలహాలు ఇవ్వడానికి ఏ ఖర్చు ఉండదు. ఒక నాస్తికుడిని రేపు మళ్ళీ గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కరాలు వచ్చాయి, స్నానం చేయి, నీకు ఇది జరుగుద్ది అని చెప్పేసి అవహేళనగా మరి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. మరి తన అవసరం కోసం వడ్డీకి అప్పు ఇవ్వచ్చుగా అని చెప్పేసి వాడి దగ్గర డబ్బులు గుంజుకోవడానికి వడ్డీ అప్పు దొరక్క సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అవసరానికి అనుగుణంగా సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అవసరానికి ఉపయోగించుకునే వాళ్ళు గట్టిగా సలహాలు ఇచ్చేవాళ్ళు, పాడు చేయాలని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. సలహాలు కావాల్సిన మనిషి సహాయం. ప్రార్థించే ప్రజల కన్నా సహాయం చేసే చేతులను గ్రహించండి మిత్రులారా. వాడు వెనకబడ్డాడంటే వాడు చేతగాక కాదు, వాడు వెనక నుండి మిమ్మల్ని నడిపిస్తున్నాడని గ్రహించండి మిత్రులారా. వాడు వెనకబడ్డాడంటే మిమ్మల్ని వెనక నుండి నడిపిస్తున్నాడని గ్రహించండి. మహారాజులు, చక్రవర్తులు కూడా వాళ్ళు ముందు నడవరు. కొంతమంది సైనికులు వాళ్ళని ముందు నడిపించమని వాళ్ళ వెనక పరివారం నడుస్తూ ఉంటారు. మరి అది గమనంలో పెట్టుకోండి. అలాగే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు అవహేళన చేయమాకండి. ఆర్థికంగా వెనకబడ్డాడంటే వాడికి బాగా నలిగిపోయి ఉంటాడు. ఎన్నో పనులు చేసి, వ్యాపారాలు చేసి దెబ్బతిని ఉంటాడు. గ్రహించండి అది దయచేసి. వాడు ఏదో అసమర్థం అనుకోమాకండి. పడిపోయిన వాడు ఎవడు కూడా, పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు. నేను పడి లేచే కెరటంలాగా వాడే పైకి రావచ్చు. రాజే కింకరుడే రాజగు. కాలం ఇదంతా కాలచక్రంలో మనం చిక్కుకున్న చేపలం. గ్రహించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.